హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మీకు నేను ఆటోడ్రాఫ్ట్ ఏఐ యొక్క యానిమేషన్ ఎలా చేయాలనేది నేర్పించాను. సో ఈ వీడియోలో మీకు నేను ఆటోడ్రాఫ్ట్తో మనం ఏఐ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలనో అనే దాని గురించి అయితే ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయొద్దు. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకుంటే నేను కొన్ని కార్టూన్ ఇమేజెస్ అలాగే కార్టూన్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్రీగా అయితే ఇచ్చాను. సో వాటిని డౌన్లోడ్ చేసుకోవడంలో కొంతమందికి ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. బట్ డోంట్ ప్రాబ్లం, నేను మాత్రం టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అక్కడ నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అక్కడ నుండి మీకు ఫ్రీగా అయితే మెటీరియల్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి ఆటోడ్రాఫ్ట్ ఏఐ. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. నేను మాత్రం ఇంటర్ అయితే వచ్చేస్తా. సో ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ అయితే ఇలా కనబడుతుంది, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి యాక్సెప్ట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ సైన్ అప్ చేసినాక ఇక్కడ కంటిన్యూ యాజ్ నాకు ఈమెయిల్ అకౌంట్ అయితే వచ్చింది, దీనిపైన కంటిన్యూ అయితే వచ్చేయండి. సో మీకైతే కొన్ని క్రెడిట్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ సైన్ అప్ అయితే అవుతుంది. సో నేనైతే సైన్ అప్ అయితే అయ్యాను. నాకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది, యానిమేషన్ స్టూడియో ఏఐ జనరేషన్, ఏఐ వాయిస్ ఓవర్, ఏఐ వీడియో అని. సో ఈ ఏఐ స్టూడియో అనేది మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఏఐ ఇమేజ్ జనరేషన్ అండ్ ఏఐ వాయిస్ అండ్ ఏఐ వీడియో అనేది మనం క్రెడిట్స్తో చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ట్యుటోరియల్స్ చూడవచ్చు. మీరు ఈ ఆటోడ్రాఫ్ట్ ఏఐ యొక్క మీకు తెలియకపోతే ఇక్కడ ట్యుటోరియల్స్ చూసి మీరైతే నేర్చుకోవచ్చు అన్నట్టు. చాలా ట్యుటోరియల్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ఆటోడ్రాఫ్ట్ ఏఐ అనేది ఓన్లీ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ ఈ 3 లాంగ్వేజ్ అయితే అర్థం చేసుకుంటుంది. సో తెలుగు, తమిళ్ లాంటి లాంగ్వేజెస్ మాత్రం అర్థం చేసుకోదు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏఐ స్టూడియో యానిమేషన్ స్టూడియో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, మీకు ప్రాజెక్ట్ ఏదో ఒక టైటిల్ ఇస్తే మీరు ఇవ్వచ్చు, అది మీ ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ కెన్వాస్ సైజ్ చూసుకుంటే 16:9 అండ్ 9:16 అని ఉంది కదా, ఇక్కడ మీరు 16:9 అని పెట్టుకుని ఇక్కడ క్రియేట్ ట్యాప్ అని ట్యాప్ చేయండి. క్రియేట్ పైన ట్యాప్ చేశాక ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఇచ్చేయండి. ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు అసెట్స్లోకి వెళ్ళి నేను ఏదైతే ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇచ్చానో మీరైతే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో నేను ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డన్ పైన ట్యాప్ చేయండి. కొన్ని సెకండ్స్లో అయితే నా ఇమేజ్ ఇక్కడైతే ఇంపోర్ట్ అయిపోతుంది. దీన్ని సరిగ్గా అడ్జస్ట్ చేస్తుంది. ఒక క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ సహా తీసుకోవాలన్నట్టు. ఒక క్యారెక్టర్ని తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి క్యారెక్టర్ తీసుకోండి. అండ్ దీనికి ఏంటంటే రన్ ఐడల్ ఇచ్చేయండి. ఈ విధంగా అయితే ఇచ్చేసి దీనికి సైజ్ ఎక్కువ చేసుకొని ఇక్కడైతే సెర్చ్ చేసేయండి. అండ్ ఇంకో క్యారెక్టర్ తీసుకోండి. ఈ బాయ్ని అయితే మనం తీసుకుందాం. ఈ క్యారెక్టర్ కూడా రన్నింగ్ యానిమేషన్ ఇచ్చి ఈ విధంగా అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు ఈ బాటంలో
ఫ్రేమ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడే మీరు డౌన్లోడ్ ఫ్రేమ్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొనేసి ChatGPT అని సెర్చ్ చేయండి. ChatGPT అని సెర్చ్ చేశాక మీరు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, లాగిన్ లేదా సైన్ అప్ అని ట్యాప్ చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వండి. సైన్ అప్ అవ్వండి. గూగుల్తో సైన్ అప్ అయ్యాక మీరు ChatGPTలో వెబ్సైట్లో మీరు ఫ్రీగా అయితే మీకు ఎటువంటి క్వరీస్ కావాలన్నా ChatGPTతో మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ChatGPT మనకు క్లియర్గా చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మన ChatGPTలో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మీ బర్త్డే కూడా ఇచ్చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ యాడ్ ఫొటోస్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో మనం ఇప్పుడు ఏదైతే ఆ ఫ్రేమ్ని డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఫ్రేమ్ని అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రాంప్ట్ ఇస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ నా ప్రాంప్ట్ అయితే ఒకసారి చదివి చూపిస్తా. రైట్ దిస్ ఇమాజిన్ ప్రాంప్ట్, బ్యాక్గ్రౌండ్ ఈజ్ full high resolution and add title is the thief escape for police. ఇక్కడైతే ChatGPTకి అయితే ఇచ్చేస్తా. ఇక్కడ నాకు కావాల్సింది ప్రాంప్ట్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ విధంగా అయితే నా ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసింది. ఎక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే ఇచ్చిందో ఆ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకుని నేనైతే కాపీ చేసుకుంటా. ఇక్కడ మళ్ళీ ఆటో డ్రాఫ్ట్ ఏఐలోకి వచ్చి ఇక్కడ మీకు బాటంలో ఏఐ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు క్యాప్చర్ ఫ్రేమ్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ప్రాంప్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్రాంప్ట్ బాక్స్లో మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చేసా. ఇక్కడ మీరు టైటిల్ అయితే మరొకసారి కాపీ చేసుకోండి. టైటిలే కాపీ చేసుకుని ఇక్కడ థంబ్నెయిల్ టైటిల్ అని కనిపిస్తుంది కదా, దానిలోకి వచ్చేసి పేస్ట్ అయితే చేసేయండి.
ఇక్కడ మీరు జనరేట్ తమిళన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనకు కొన్ని సెకండ్స్లో మన తమిళన్ అయితే రెడీ అయిపోతుంది.